అలాంటి అలాంటి వాళ్ళని వదిలేసి మీ అమ్మాయి కోసం మీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నారు సార్? నేను కాదు, మీ అమ్మగారే నువ్వు వస్తావని మాటిచ్చారు. ఆవిడ గారికి నా ప్రేమ కోసం నన్ను వదులుకునేంత ప్రేమ ఉందేమో గాని నేనైతే మా అమ్మని నా కుటుంబాన్ని దూరం చేసుకుని మీ అమ్మాయితో సంతోషంగా మాత్రం ఉండలేను సార్. అమ్మ ప్రేమని ఏ ప్రేమతోనూ పోల్చలేం. ఏ ఆస్తితో విలువ కట్టలేం. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. మీరు కూడా విద్య. ఆ గణపతి, ఎన్ని రోజులు ఒక ఆడపిల్ల తండ్రిగా సరైన కుటుంబానికే ఇస్తున్నానా? మంచి అబ్బాయిని నా కూతురు కోరుకుందా? డబ్బు కోసం నా కూతుర్ని నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా అని మనసులో ఎన్నో భయాలు నిద్ర పట్టకుండా చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నా భయాలన్నీ పోయాయి. పార్వతమ్మ, శ్రీశైలం, గణపతి, పార్వతమ్మ, శ్రీరాముడు లాంటి కొడుకును కన్నావమ్మా. గణపతి, నువ్వు విద్య కోసం మీ అమ్మని కుటుంబాన్ని కాదనుకుంటే మాత్రం అసలు మీ పెళ్లి కొప్పుకునేవాడే కాదు. అమ్మ కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు చూడు, అక్కడ నచ్చేశావు.
నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరి చేతుల్ని కలిపాను. ఇక మీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటికి ముందు ఈ ఆదినారాయణ నిలబడతాడు. అక్క, ఇక మన ఇంట్లో పెళ్లి బాచలే. మెల్లగా జాగ్రత్త అమ్మా జాగ్రత్త అమ్మా జాగ్రత్త అమ్మా. అబ్బా ఈ మోకాళ్ళ నొప్పులతో చచ్చిపోతున్నానయ్యా. అయ్యో మెల్లిగా పట్టుకో అలాగే, చెయ్యి. అలాగే. వదిలే బాకు పడిపోతాను. పట్టుకో. అమ్మో నా వల్ల కావట్లేదమ్మా ఈ మోకాళ్ళ నొప్పులు భరించడం. అమ్మా అబ్బా ఆ, ఆ, టీ తాగి చాలా సేపు అయింది. కాస్త వెళ్ళి పట్టుకురా. అలాగేనమ్మా. తొందరగా రా. ఇదిగోండమ్మా. టీ ఇచ్చే ముందు మంచినీళ్ళు ఇవ్వటం కూడా తెలీదా? అది మీరు అడగలేదని తీసుకురాలేదమ్మా. ఓహో అన్ని నిన్ను అడిగితే చేస్తావన్నమాట. సరే సార్ తప్పైపోయింది. కొంచెం మంచినీళ్ళు తెస్తారా? తీసుకొస్తానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ గణపతి ఏంటి ఇక్కడున్నాడు? ఆ ముసలావిడెవరు? గణపతి మీద చిరాకు పడుతుంది. ఇదిగోండమ్మా. టీ తాగండమ్మా. వచ్చే ఆవిడ విద్య వాళ్ళ అత్తయ్య గారు కదా. ఇప్పుడు ఈవిడ గనక పొరపాటు నోరు జారితే మొత్తానికే తేడా వస్తుంది. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ గారికి మిమ్మల్ని తీసుకొచ్చానని చెప్తాను. అలాగే వెళ్ళు. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండలేను. నువ్వు వెళ్ళరా. అలాగే అమ్మా. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడేంటి? ముసలావిడి దగ్గరికెళ్ళి కూపి లాగాలి. నమస్తే అమ్మా. నేను నీకు తెలుసా? తెలీదమ్మా. నమస్కారం ఎందుకు పెట్టావు? అందులో ఏముందమ్మా, పలకరిద్దామని. ఏడ్చావులే. ఏం కావాలి? ఏం లేదమ్మా, నీతో పాటు గణపతి మాస్టర్ వచ్చారు కదా, అతను మీకు ఏమవుతాడు? వాడు మాస్టర్ ఏంటి? వాడు ప్యూను. ప్యూనా? అవును, మా ఆయన కరస్పాండెంట్ గా ఉన్న స్కూల్లో వాడు ప్యూను. నిజమా అమ్మా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నానా? అబ్బే అలా అనలేదమ్మా. ఎంతకీ వాడు నీకు ఎలా తెలుసు? దూరపు చుట్టంలేమ్మా. వస్తాను. అమ్మ రండి, డాక్టర్ గారు రమ్మన్నారు. అబ్బా మెల్లగా. చెప్పమ్మా. పద్దు, శుభవార్తే. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చేస్తానే? మాస్టారు మాస్టారు అని విద్య కలవరిస్తున్న ఆ గణపతి మాస్టారు కాదంట. వాడా స్కూల్లో ప్యూనంట. బాలాజీ తాగితే నీకు మైకం కమ్మిందా ఏంటి? నడుం నొప్పి వల్ల నిద్ర పట్టడం లేదని హాస్పిటల్కొచ్చానే. ఇక్కడ ఆ స్కూల్ కరెస్పాండెంట్ భార్యని తీసుకొని ఆ గణపతి వచ్చాడు. అనుమానం వచ్చి ఆరా తీశాను. అప్పుడేం జరిగిందంటే, మా ఆయన కరస్పాండెంట్ గా ఉన్న స్కూల్లో వాడు ప్యూను. అంటే
నిజమే అన్నమాట. అమ్మా, నువ్వు వెంటనే ఇంటికొచ్చేసే. మావయ్యతో మన ఇంట్లోనే పంచాయతీ పెట్టించేసి వాడితో పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. ఇంత దూరం వచ్చింది కదా, పెళ్లి ఆగితే పరువు పోతుందని పెళ్లి చేసేద్దాం అంటేనో. మావయ్య చేసుకోమన్నా ఆ గణపతి మాస్టర్ కాదని తెలిస్తే విద్య పెళ్లి ఆపేయమంటుంది. అది నిజమేనే, వచ్చేస్తున్నా. అమ్మయ్యా, నా కొడుక్కి విద్యకి పెళ్లి జరిగిపోతుంది. అన్నా, ఈ కార్డు గణపతి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరమ్మన్నారు. ఓకే. బావా, కాఫీ. ఇదిగో చిన్నబామర్దే, ఏంటి? మా ఫ్రెండ్స్ కొత్తగా అపార్ట్మెంట్లు కడుతున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే చెప్పు, నీకు 5% కమిషన్ ఇప్పిస్తా. చిన్నన్నయ్యకి అంత మంచి ఫ్రెండ్స్ ఉండరు బావా, నువ్వు అడిగినా వేస్టే. నీకు కూడా ఈ మధ్య నా మీద వెటకారం ఎక్కువ అవుతుందే. చూస్తూ ఉండు, త్వరలోనే కోటీశ్వరుణ్ణి అవుతాను. అప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ నేనేంటో. మేడం, రా బాబు. ఎవరు కావాలి? గణపతి. మా గణపతి స్కూల్కి వెళ్ళాడు. గణపతి పెళ్లి కార్డు శాంపిల్ ఇవ్వడానికి వచ్చానండి. అన్నీ రెడీ అయ్యాయా బాబు? 1000 కార్డులు చెప్పారండి. శాంపిల్ కార్డు తెచ్చాను. రేపటికి మొత్తం ప్రింట్ అవుతాయి. తీసుకో ఇందు. ఎంతైంది బాబు? 20,000 అమ్మా. 20,000? రేపొచ్చి తీసుకుంటారా? పర్వాలేదమ్మా, నేను గణపతి దగ్గర తీసుకుంటాను. అత్త, నాకు 200 కార్డులు కావాలి. ఎందుకంటే మా బలగం చాలా ఎక్కువ, అందరికీ పంచాలి కదా. అలాగే అల్లుడు గారు. ఇందు, ముందు దేవుడి దగ్గర పెట్టి తీసుకురా. మా అన్నయ్య పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. అయ్యో, పెళ్లి కార్డు ఇలా కాలిపోయిందేంటి? ఇలా కాలిపోవడం అపశకునం కదా అత్తయ్య. నాకు అదే భయంగా ఉంది. ఏం జరగబోతుందో ఏంటో. అమ్మా, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదని దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు, అంతే. అన్నయ్య, ఏంటా మాటలు? అసలే అమ్మ భయపడుతుంటే. ఇప్పుడు నేనేమన్నానే? ప్రతిదానికి దేవుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అని అంటారు కదా. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు ఈ పెళ్లి జరగదని. రేయ్, ఎందుకురా అలా మాట్లాడతావు? గణపతి మన కుటుంబం కోసం ఎంత చేస్తున్నా నీకు వాడి మీద ప్రేమ ఉండదా? ఉండాల్సింది వాడి మీద నాకు ప్రేమ కాదు, దేవుడి దయ. తొందరపడి అప్పుడే కార్డ్స్ ఏం పంచకండి. ఒకవేళ పెళ్ళి ఆగిపోతే ఉన్న కొద్దో గొప్ప పరువు కాస్త పోతుంది. సుబ్బు అన్నట్టు
ఒక 2 రోజులు ఆ కార్డులు పంచడం మంచిదేమో అత్తయ్య. ఒకసారి ఆలోచించుకోండి. అమ్మా బాధపడకమ్మా, బాధపడకు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు పెళ్ళెందుకు ఆగిపోతుంది చెప్పు? మనం ఒకసారి పంతులు గారిని కలిసి జరిగింది చెప్దాం. ఆయనే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. భగవంతుడా, ఏంటయ్యా ఇది? దయచేసి గణపతి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి, రాకుండా చూడు. అమ్మా విద్యా, నిధి, పద్మా, ఏం లేదమ్మా. నువ్వు వదినా నిధి కూర్చొని మన చుట్టాలు ఎవరెవరున్నారో, ఎక్కడెక్కడున్నారో ఇలా ఒక లిస్టు రెడీ చేయండి. ఒక్కరిని మర్చిపోయినా బాధపడతారు. అలాగే పెళ్లికి మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో మురళికి లిస్ట్ ఇవ్వండి. వాళ్ళుండడానికి ఏర్పాట్లు చేస్తాడు. అలాగే నాన్నగారు. చాలా హడావిడి చేస్తున్నారు. ఎంత చేసినా మండపం దాకా ఈ పెళ్లి వెళ్ళదని తెలీదు పాపం. మా అమ్మ వచ్చి నిజం చెప్తే అందరి గుండె పగిలిపోతుంది. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. ఏమైందమ్మా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం! పద్మా, మీ మావయ్యకి పోలీస్ స్టేషన్ నంబర్ చెప్పవే. వెంటనే వాణ్ణి, వాడి కుటుంబాన్ని అందరినీ అరెస్ట్ చేయించాలి. అత్తా, అసలేం జరిగిందో చెప్పకుండా ఈ హడావిడేంటి? గుండె పగిలే నిజం తెలిసి కంగారులో ఏదేదో మాట్లాడేస్తున్నానే. అమ్మ విద్య, నేను చెప్పేది పచ్చి నిజం, చేదుగా ఉంటుంది. అన్నయ్య, మీరు ఆవేశంలో వాణ్ణి చంపి జైలుకు మాత్రం వెళ్ళొద్దు. మేమంతా పెద్ద దిక్కులేని వాళ్ళం అయిపోతాం. గంగమ్మ, ఏంటి నీ గోల? నాది గోల కాదన్నయ్య, గోడు. మన విద్య జీవితం ఇలా అయిపోయిందనే బాధ. ఆ గణపతిగాడు, అదే మన విద్యకి కాబోయే మొగుడు మాస్టర్ అని విద్య ఊహల్లో తేలిపోతుంది. కానీ వాడు మాత్రం నిజంగా మాస్టర్ కాదు, వాడు ప్యూను. ఏంటి గంగమ్మ, నీ కొడుకుతో పెళ్లి కొప్పుకోలేదని ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నావా? నా మీద ఒట్టన్నయ్యా, వాడు ప్యూనే. ఉండడానికి నేనింత భారీ కాయం వేసుకుని ఉంటాను, కానీ చిన్న నొప్పిని కూడా తట్టుకోలేను. అందుకే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి గణపతి ఒక ముసలావిని తీసుకొచ్చాడు. నేను నమ్మనత్తయ్యా. నువ్వు నమ్మవు తల్లి, ఎందుకంటే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయావు కదా. అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది మావయ్య. నాకు చాలాసార్లు ఆ గణపతి మీద అనుమానం వచ్చింది. ఆ గణపతి నిజంగా మాస్టర్ కాకుండా ఉంటే చాలు, ఈ పెళ్లి ఆగిపోతుంది. వెంటనే విఘ్నేష్తో ముడిపెట్టేయచ్చు. నాకు తెలిసి ఇంట్లో అందరూ కలిసే ఆస్తి కోసం మాస్టర్ అని నాటకం ఆడుంటారు. చిచి, ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆడపిల్లని బయటివ్వాలంటేనే భయమేస్తుందన్నయ్యా. ఏ తెలిసినోళ్లకో ఇచ్చి చేస్తేనే మంచిదనిపిస్తుంది.
ఎవరికిచ్చి చేయాలన్నది తర్వాత విషయం. ముందు మీరు చెప్పింది నిజమని తెలుసుకోవాలి. నిజమైతే పెళ్లి క్యాన్సిల్ చేయాలి.